ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో లిక్కర్ వ్యాపారం ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వం మద్యం షాపుల్లో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఊరు పేరు లేని బ్రాండ్ విక్రయాలు యథేచ్ఛగా సాగిపోయాయి. మద్య నిషేధం హామీ ఇచ్చిన వైసీపీ ఆ మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకుని రాజ్యమేలింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి కూడా లిక్కర్ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. మద్యం దుకాణాలు ఉండడంతో ఇప్పటి వరకు మద్యం వ్యాపారులకు బార్లే మిగిలాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టనున్న తరుణంలో మధ్యవర్తులు ఆ బార్లను అడ్డం పెట్టుకొని కొత్త దందాకు తెరలేపుతుండడం చర్చ. రెండు 2019లో వైసీపీ సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మద్యం ధరల్ని గణనీయంగా పెంచేస్తుంది. అయితే నాణ్యత విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2019 వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్ల స్థానంలో రకరకాల కొత్త ఉత్పత్తులు అమ్మకాలకు వచ్చాయి. జనం తాము కోరుకున్న మద్యాన్ని కాకుండా ప్రభుత్వం విక్రయించిన దానిని మాత్రమే కొనే పరిస్థితి కల్పించారు. వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు గడుస్తోంది. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 6 రాష్ట్రాల్లో అధికారుల బృందాలు పర్యటించాయని, వాటిని పరిశీలించి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్నారు. దాంతో వైసీపీ హయాం నుంచి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న లిక్కర్ షాపులు ఇకపై ప్రైవేటు పరం కానున్నాయి. దీంతో కూటమిలో ఇప్పుడు హడావుడి పెరిగింది. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన పొరుగు నియోజకవర్గానికి చెందిన యువనేత తిరుపతిలో ఓ బార్ నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తిరుపతిలో ఆ పార్టీల నేతలు తలోదారిలో ఉండడంతో ఇక్కడ లిక్కర్ లీడర్గా అవతారమెత్తాడు. తన బారులోనే బార్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి సిండికేట్ వ్యాపారం చేసుకుందాం, ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటా, మీరు భయపడవద్దని అందరికీ సందేశం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వైసీపీ నేతలకు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా మాకు కూడా ఇచ్చేయండి అంటూ అక్రమ దందాకు తెరలేపినట్టు పార్టీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఆ యువనేతకు తోడు మరో బార్ యజమాని కుమారుడు జతకట్టినట్టు సమాచారం. అధిష్టానం వరకు చేరిందా, లేక గుట్టు చప్పుడు కాకుండా కింది స్థాయిలోనే మేనేజ్ చేసేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ఎవరు తప్పు చేసినా వదిలేది లేదంటున్న చంద్రబాబు ఈ వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.